నమస్తే. పై ఫోటో చూశారు కదా, పాపాయి గారి చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ గొల్లబాబు వీరు గత రాత్రి వీరమరణం పొందినట్లు వార్తలు వస్తున్నాయి. వీరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన కొత్తకోట మండలానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం వీరు ఉమ్మడి పాలమూరు జిల్లా సిడిసి చైర్మన్గా పదవి నిర్వహిస్తున్నారు. ఈ పదవికి వీరిని నామినేట్ చేసి కూడా కేవలం 4 మాసాలే అవుతుంది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వీరిని ఉమ్మడి పాలమూరు జిల్లా సిడిసి చైర్మన్గా నియమించింది. అట్టి పదవిని వీరు చేపట్టి కేవలం 4 మాసాలు అవుతుంది. ఇతనికి వయస్సు 67 సంవత్సరములు, భార్య, 2 పిల్లలు. ఇతని భార్య కూడా ఈ మధ్యనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పదవి విరమణం పొందారు. ఇతని కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటాడు, కూతురు హైదరాబాదులో ఉంటుంది. ఇతను నిన్నటి దినంన కొన్ని వివాహాలకు హాజరయ్యే క్రమంలో హైదరాబాద్కు రావడం, అన్ని వివాహాలు చూసుకొని రాత్రి 10-10:30 గంటల మధ్యలో కూతురు ఇంటికి వెళ్ళే క్రమంలో కర్మాన్ ఘాట్ దగ్గర రోడ్డు దాటే క్రమంలో అతివేగంగా వస్తున్న ఒక బైక్ ఇతను ఢీకొనడం, ఇతను అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇతని ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, మిత్రులు, శ్రేయాభిలాషులు అందరూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. గతంలో వీరు ఎంపీటీసీ మెంబర్గా కూడా కొత్తకోట పట్టణంలో సేవలు అందించడం జరిగింది. పార్టీ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. ఇతని వార్త కొత్తకోట పట్టణంలో ఒక విషాద ఛాయలు నింపిందనే చెప్పుకోవాలి. సహృదయుడు, సహనశీలి, మంచి మనిషి కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఇతని మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఇతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇతనికి తెలిసిన అందరూ మిత్రులు, స్నేహాభిలాషులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ భగవంతునికి ఇతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వీరి పార్థివ దేహానికై ఎదురు చూస్తున్నారు.